ఎంతమందికి ఇట్లాంటి ఒక రికగ్నిషన్ తీసుకోవాలని ఉంది? అరే నాకు చెవులు వినబడవు, కనబడతాయి కానీ. సో కలలు కన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఆల్రెడీ ఈ పిక్చర్ రెడీ ఉంది. సో అది నీ పేరు రాసుకుంటే 3 సంవత్సరాలు ఎవడి మాట వినకో, ఇక్కడ ఉంటావు అంతే, అంతకుమించి నేను లే. సో బై ద వే నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. సో ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అయిపోయింది, 6th ఇయర్ రన్నింగ్. సో నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాది MBA. సో అంటే జీవితంలో చాలా పెద్ద లైఫ్లో వెళ్ళాలని ఆశ ఉంది, కానీ ఆపర్చునిటీ లేదు. సో అందుకని ఇందాక మీరు ఏవి చూశారు, అందులో ఎన్ని పనులు ఉన్నాయి, అన్ని పనులు చేసి వచ్చాను. సో ఏం అర్థం కాలేదు, కానీ ఏదో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండే లైఫ్లో, ఏదో ఒకటి సాధించాలి, కానీ ఏంది అది క్లారిటీ లేకపోతుండే. దానికోసమని ఆ పని ఈ పని ఆ పని ఈ పని వెతుక్కుంటూ చేసేవాడిని. సో నా జీవితంలో 2012 సంవత్సరంలో ఒక ఆపర్చునిటీ వచ్చింది. సో అక్కడ 8 సంవత్సరాలు కష్టపడ్డాను, కానీ 8 పైసల లాభం కూడా లేకుండే. అంటే జేబ్ సాటిస్ఫాక్షన్ లేదు, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే. సో అక్కడ నుంచి దాన్ని విడిచిపెట్టుకున్నాను, మళ్ళీ పరిగెత్తడం ప్రయత్నించడం స్టార్ట్ చేశాను. తర్వాత ఇంకా వేరే వేరే ఆలోచనలు, ట్రెడిషనల్ బిజినెస్ చేయాలని చెప్పి వేరే బిజినెస్లో వెళ్ళిపోయాను. సుమారుగా 20-25 లక్షల రూపాయలు లాస్ అయ్యాను. సో దాంతోపాటుగా చాలా పనులు చేశాను, కానీ ఎక్కడ ఫెయిల్యూర్, సక్సెస్ అనేది లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అందరూ మట్టి పట్టుకుంటే బంగారం అవుతుంది, కానీ నేను బంగారం పట్టుకుంటే మట్టి అవుతుంది. సో ఏ పని అన్నా చేయండి, నా దగ్గర వచ్చేసరికి అది వెళ్ళిపోతుండే. చాలా అంటే చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాను. ఏంది అసలు దేవుడా నాకెందుకు ఈ కష్టాలు అనుకునేవాడిని. కానీ అట్లాంటి సిచ్యువేషన్లో నా ఫ్రెండ్, నా బ్రదర్, సో ఈ నా మెంటర్, సో ఈ బిజినెస్ ఆపర్చునిటీని పరిచయం చేసి, అంటే దేవుడు వచ్చి డోర్ కొడితే సో మనము దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాను నేను. సో ఆ గ్రేట్ పర్సనాలిటీ మిస్టర్ అండ్ మిస్టర్ పురుషోత్తమ దాస్ అండ్ పూర్ణిమ దాస్ గారి ద్వారా ఈ ఆపర్చునిటీలో వచ్చాను. సో ఆయన ఆ రోజు నాకు చెప్తుండే లైఫ్ ఇది కాదు అని చెప్తుండే, కానీ నా ఈ మట్టి బుర్రకు అర్థం కాలేదు. తర్వాత వెళ్ళి చాలా గ్రేట్ పర్సనాలిటీస్ అప్లైన్స్ నాకు పరిచయం చేశారు. సో నా ఎల్వైస్ అందరికీ కూడా నేను పాదాభివందనం చేస్తాను. సో అందరు ఎల్వైస్ నాకు పరిచయం చేశారు. సో ఒక్కొక్క లీడర్తో మాట్లాడినప్పుడు నాకు ఒక్కొక్క అనుభూతి కలిగింది. అరే వీళ్ళ జీవితంలో వీళ్ళు బాగుపడినప్పుడు నేను ఎందుకు బాగుపడలేను అని ఒక కొత్త ముఖమని ఆత్మవిశ్వాసంతో మళ్ళీ పునర్జన్మ తీసుకొని ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. ఈ బిజినెస్ స్టార్ట్ చేసే కంటే ముందు సో నా లైఫ్లో శివాని వచ్చారు. సో తర్వాత ఒక పాప ఉన్నారు, సో పాప శ్రీయుక్తి అని వచ్చారు. సో ఆ తర్వాత నేను వెస్టీజ్ తీసుకున్నాను. వెస్టీజ్లో వచ్చినప్పుడు చిల్లర పైసలు లేకుండే. ఒక మాటలో చెప్పాలంటే జేబులో 50 రూపాయలు ఉండేవి కావు. అలా అని బయటకు వెళ్ళేవాడిని కాదు. ఎందుకంటే ఎవరైనా వచ్చి హాయ్ బ్రదర్ హలో అంటే అతను ఎక్కడ ఛాయ్ తాగాల్సి వస్తుందో, అతను ఛాయ్ తాగిన తర్వాత ఒకవేళ అతను డబ్బులు ఇవ్వకపోతే నన్ను డబ్బులు ఇచ్చే పరిస్థితి వస్తే నా దగ్గర లేవు. ఇప్పుడు ఎందుకు అంత పెద్ద సిచ్యుయేషన్ నేను ఎందుకు క్రియేట్ చేసుకోవాలి, ఇంట్లోంచి బయటకు వెళ్ళబోతే అయిపోతుండే కదా అని అనుకున్న వ్యక్తిని. సో ఎన్నో సందర్భాల్లో మార్నింగ్ వాకింగ్ వెళ్ళేటప్పుడు బస్ స్టాండ్లో కూర్చొని ఒకే ఆలోచన వచ్చేది మైండ్లో, ఏదో ఒక లారీ కానీ బస్సు కానీ వస్తే దానికి అడ్డం పోతే అయిపోతుంది రా లైఫ్ అనిపిస్తుండే. సుమారుగా 45 లక్షల మైనస్లో ఉన్నప్పుడు ఈ కాన్సెప్ట్ నా జీవితంలో వచ్చింది, కానీ నేను యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే నాకు కూర్చున్నా, పడుకున్నా, తిన్నా, విన్నా నాకు ఒకటే కనిపిస్తుంది, 45 లక్షల అప్పు. సో అట్లాంటి సిచ్యువేషన్లో వెస్టీజ్ అనే ఆపర్చునిటీ నేను తీసుకోలేకపోయాను. కానీ ఏదైనా సరే నా ఫ్రెండ్ ఎవరైతే నా అప్లైన్ ఉన్నారో ఆయన ఇన్కమ్ చూసిన తర్వాత సో కొంచెం రియలైజ్ అయిపోయి నేను ఆయన బ్లాక్ చేశాను కొన్ని రోజుల ముందు, ఊకే కాల్ చేసి సతాయిస్తున్నాను. ఆ తర్వాత ఎప్పుడైతే నా ఫోన్ బ్రేక్ అయ్యి అన్బ్లాక్ అయిపోయినప్పుడు మీరు ఇందాక స్టోరీ విన్నారు. సో అలా నేను ఈ బిజినెస్లో కనెక్ట్ అయ్యాను. 164 రూపీస్ ఇన్కమ్తో స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేయగానే అందరూ ఆరతి పల్లాలు బట్టి వెల్కమ్ అని ఎవరు చెప్పలేదు. ఎవరికి నచ్చింది వాడు మాట్లాడతాడు. మిత్రులారా, రోడ్డు పైన పోయే వ్యక్తిని లుంగి ఎగేసుకొని పోయేటని అడిగినా కూడా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఎస్ ఆర్ నో, ఎస్ ఆర్ నో. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, బయట ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఫెయిల్ అవుతారు, ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోకపోతే ఫెయిల్ అవుతారు. సో నేను మాట్లాడేది మీకు అర్థమవుతుండాలి. సో బయట చాలా మంది ఇన్ఫర్మేషన్ రెడీ ఉన్నారు ఇవ్వడానికి, కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు సక్సెస్ఫుల్ పర్సనా కాదు, కాబట్టి ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నదా. కానీ ఇక్కడ వచ్చి మాట్లాడే ప్రతి వ్యక్తి సక్సెస్ఫుల్ పర్సన్. ఎస్ ఆర్ నో. కానీ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనం కూడా స్టేజ్ మీదకి రాగలమా లేదా. సో అలా స్టార్ట్ చేసాము. మీటింగ్స్, ఈవెంట్స్ వల్లకుండా జూమ్ మీటింగ్స్, ఎవ్రీ డే జూమ్ మీటింగ్ విన్నాము. సో
సో కోర్లో ఉండే వాళ్ళం ఎవ్రీడే ఎవ్రీ మంత్. సో తర్వాత ఏ మీటింగ్ ఉన్నా కూడా మీటింగ్ అటెండ్ అయ్యేవాడిని. సో ఫస్ట్ మంత్ ఇన్కమ్ 164, సెకండ్ మంత్ ఇన్కమ్ 512, థర్డ్ మంత్ ఇన్కమ్ 17,900 రూపీస్. సో హైయెస్ట్ ఇన్కమ్ ఈ బిజినెస్ నుంచి 10 lakhs రూపీస్ ఉంది. సో మంచి ఇన్కమా కదా? ఎంతమంది కావాలి? సప్పుడు లేకపోతే నాకు చెప్పడం కూడా రాదు. సో అలా 10 lakhs ఇన్కమ్లో వచ్చాము. ఆ తర్వాత అప్లైన్కి ఇన్కమ్ వెళ్ళిపోతుంది. అప్లైన్ బాటలో నడుస్తున్నాం, అప్లైన్స్ బాటలో నడుస్తూ ఉన్నాం. అప్లైన్స్ మాటలు తూచి తప్పకుండా పని చేస్తూ వెళ్ళిపోతున్నాం. సో ఈరోజు వారు ఏదైతే వాళ్ళ లైఫ్లో జరిగిన అద్భుతాలు ఉన్నాయో మా